లేవికాండం 19వ అధ్యాయం. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాపపరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. గాడ్ ఈస్ డెవలపింగ్ ఫెయిత్. ఏం డెవలప్ చేస్తున్నాడు? సెల్ఫ్ కంట్రోల్ అనండి. సెల్ఫ్ కంట్రోల్. ఆ పండు తినొద్దు అంటున్నాడు, మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాడు. 3 సంవత్సరాలు తినొద్దు. ఇంత పళ్ళు చూశారు అక్కడ కదా. ఆ పళ్ళు 3 సంవత్సరాలు తినకుండా ఉంటే ఎలా ఉంటారు? ద్రాక్ష పళ్ళు గేల. ఎన్ని సంవత్సరాలు తినకూడదంట అంటే ఈ లెక్కన మామూలు విశ్వాసం కూడా ఉండకూడదు. ఏ విశ్వాసం ఉండాలా? అధిక విశ్వాసం అనండి. సో అంటే ఏంటి? ప్రతి గాడ్ ఈస్ డెవలపింగ్ ఇన్ ఎవ్రీబడి గ్రేట్ ఫెయిత్. అందరి మీద ఎలాంటి విశ్వాసం డెవలప్ చేయాలనుకుంటున్నాడంటే, అందుకే ఆయన ఒక మాట అంటాడు అందరితోటి, నాలాంటి క్రియలు మీరు కూడా ఇవి గొప్పవే, గొప్పవాళ్ళే చేస్తారు. నాలాంటి ఆయన విశ్వాసం ఉంచి వారందరూ నాలాంటివి చేయాలా? నాకంటే పోనీ ఆయనకంటే గొప్పవంటే ఎవరు చేస్తారు? మళ్ళా ఇప్పుడు ఆయన లాంటి క్రియలు ఎవరు చేస్తారు? ఆయనే చేశాడు. ఆయనకంటే గొప్పవి నీ ద్వారా ఎవరు చేస్తారు? ఆయనే చేస్తాడు. యు సీ దట్ నా? ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ డస్ దట్. యు సీ, గాడ్ ఈస్ ప్రమోటింగ్ గ్రేట్ ఫెయిత్. అసాధారణమైన విశ్వాసము ఆయనకు సాధారణమైన విశ్వాసం ఉదాహరణ, అసాధారణమైన విశ్వాసం. అందుకని అప్పుడప్పుడు నీ జీవితంలో కొన్ని ఆలస్యాలు జరుగుతాయి, కొన్ని కష్టాలు వస్తాయి. ఎందుకు న్యాచురల్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది? నాకు చదువు లేదు, కరెక్టే, చదువు లేదు. డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, నేను చాలా పాపిని, నాకు తల్లిదండ్రులు లేరు, అది లేదు, కరెక్టే, ఎన్ని ఉంటాయి. న్యాచురల్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఆ న్యాచురల్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడే సూపర్ న్యాచురల్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు సూపర్ మ్యాన్. నేను అయిపోయింది నా పని అనుకుంటాను, అప్పుడే నాలో నేను ఎప్పుడు చనిపోతానని మరణం ఆపవిస్తుందో అప్పుడు నాలోంచి జీవము సమృద్ధిగా వస్తుందంట. అందుకని వాటి యందు ఆనందిస్తున్నాడంట. మనం పోల్చుకొని మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది లేదని. వెన్ యూ సీ ద న్యాచురల్ నాట్ వర్కింగ్, యాక్టివేట్ ద సూపర్ న్యాచురల్, గో అవే. ఏరోప్లేన్కి ఎన్ని ఇంజన్లు ఉంటాయో తెలుసా? మామూలుగా మంచి ఏరోప్లేన్కి 4 ఇంజన్లు ఉంటాయి. కొంచెం తక్కువానికి 3 ఇంజన్లు. ఎమర్జెన్సీ వాటికి ఎన్ని ఉంటాయి? 2. సింగిల్ ఇంజిన్ అనేది ఉండదు. సింగిల్ ఇంజిన్ ఉంటే భూమి మీద బైక్ వేసుకుని వెళ్ళిపోవాలి. ఆగిపోతే స్టాండ్ వేసి ఇంకో కారుకి వెళ్ళిపోతాం. బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ. బస్సు ఆగిపోయినా పర్లేదు. పైన ఇంజిన్ ఒకటే ఉందనుకో, ఇంకోటి కంపల్సరీ మినిమం. పైగా నీకు తెలుసా, ఏరోప్లేన్ ఇంజిన్స్ ఇక్కడ రకరకాల బ్రాండ్లు ఉంటాయి. మీకు ఏరోప్లేన్లో ప్రతి ఎన్ని ఉన్నా సరే ఇంజిన్ మనకు ఒకే ఒక కంపెనీ ఉంటుంది, రోల్స్ రాయ్స్. అన్ని ఏరోప్లేన్లో రోల్స్ రాయ్స్ ఇంజినే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అలాగే మనం విశ్వాసం కనుక అందరికీ దేవుడు గొప్ప విశ్వాసం ఉండాలని కోరుకుంటున్నాడు. హీ వాంట్ ఎవ్రీ బిలీవర్, బికాజ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ గాడ్స్ చైల్డ్. నీవు దేవుని కుమారుడు, కుమార్తెవు కనుక అందరికి ఎటువంటి విశ్వాసం ఉండాలంట? ఎందుకంటే యు ఆర్ అబవ్, అన్ని ఎగిరేయి కదా కదా. బికాజ్ యు ఆర్ గాడ్ చిల్డ్రన్, గాడ్ వాంట్స్ టు హ్యావ్ గ్రేట్ ఫెయిత్. అవునా కదా? అందుకే నీకు గొప్ప కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? వాటి మీద రైజ్ అవ్వాలని. నాకే ఎందుకు వచ్చాయి ప్రభు, నా ప్రార్థన ఆలకించట్లేదా? నువ్వు దొరకవా? యూసీనా, ఈ రోజు నుంచి చిన్న కష్టాలేంది, పెద్ద కష్టాలేంది, వాటన్నిటిని జయించి దేవుని యొక్క సామర్థ్యం చూపించి అవన్నీ గొప్ప సాక్ష్యాలుగా మారునుగాక. అందుకే దేవుడు కావాలని అలవ చేస్తాడు. 20 years, 40 years, 38 సంవత్సరాలు పక్షవాయువు కలిగిన వాడు, 40 సంవత్సరాలు పుట్టుగుడ్డువాడు, 40 సంవత్సరాల నుంచి కుంటివాడు, చనిపోయిన 3వ రోజు. యు సీ నౌ వాట్ గాడ్ కెన్ డూ థింగ్స్. గొప్ప సమస్యలు బ్రదర్, చాలా పెద్ద ప్రాబ్లము. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ గాడ్స్ ఆపర్చునిటీ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. అందరూ చూస్తారు, ప్రభువా ఎవరు చేశారు? ఇతని తల్లి, ఇతని తండ్రి, ఎవరిదో వచ్చింది? ఎవరి ద్వారా వస్తుంది? భూలోకంలో అంటే బలహీనుడి. ఎందుకని భూలోకంలో ఒకడున్నాడు, అపవాది, వాడి సేన,
ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తాం? పరిశుద్ధంగా ఉండాలని వాడు అపవిత్రమైన తలంపులు పెడతాడు, ఆ చెడ్డ పనులను చేపిస్తాడు. వాడు ఉన్నాడు, ఇక్కడ శాన్ ఉంది, ఒక్కొక్కళ్ళు శాన్ ఉండేటట్టు ఉంది వాడి దగ్గర అంత సైన్యం. అందుకే విశ్వాసంతో నడుచుకోకపోతే అవి అటాక్ చేస్తాయి అన్నమాట. సో గాడ్ వాంట్ ఎవ్రీబడి టు బి గ్రేట్ అండ్ సూపర్ గ్రేట్ లైక్ హిమ్. అప్పుడు ఎందుకు తినకూడదు? 5వ సంవత్సరం తినొచ్చు అంటే ఎందుకు? 25 నేను మీ దేవుడైనా యెహోవాను. రైట్. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. చూసారా? యునో, రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు. ఒక్కొక్కసారి కొంతమంది బలవంతం చేస్తారు వెళ్ళి. దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల కొన్ని నష్టాలు చెప్పనా? అలా గనక తెలిసి నువ్వు దాని విషయమై పశ్చాత్తాపడకపోతే నీలో కొన్ని వరాలు పనిచేయవు. దట్ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ విల్ నాట్ వర్క్, ద ప్రాఫెసీ విల్ నాట్ వర్క్. ఆ ప్రవచనం పనిచేయదు, ఆ భాషలు మాట్లాడలేవు. అడుగుతావు, నువ్వు రావు. ఎందుకు రావు? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకంటే అపవాది వరాలను వాడుతున్నావు నువ్వు. అపవాది శక్తి, యు ఆర్ యూజింగ్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద డెవల్, సో ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్స్ విల్ బి హిండర్డ్. ఎంతమందికి అర్థమవుతుంది? సో బీ కేర్ఫుల్. యువర్ సూపర్ న్యాచురల్ పవర్స్ విల్ బీ హిండర్డ్. మిరకల్స్ విల్ నాట్ హ్యాపెన్, గిఫ్ట్స్ మే నాట్ హ్యాపెన్. వెళ్తావు పరలోకానికి, కానీ కొన్ని గిఫ్ట్స్ దాని విషయమై పశ్చాత్తపడాలా లేదా? రైట్. షుడ్ రిపెంట్. అవర్ గాడ్ ఈజ్ ఎ వెరీ జెలస్ గాడ్. చేయకూడదు. నెక్స్ట్ క్యారీ ఆన్. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. అంటే ఇక్కడ అడ్డములు ఏం లేదు. అప్పుడు ఆ కాలంలో చెప్తున్నాడు అనమాట, గొరుక్కోకూడదు. ఇంకా ఆర్మీయా తప్పదు. నువ్వు అక్కడ కొంచెం, ఎందుకంటే యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఒక నెల 2-3 నెలలు అక్కడ ఉంటావు కాబట్టి పెంచుకో. పాపం వాళ్ళు యుద్ధ రంగంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి అడ్డు రాకూడదు. అందుకని రెడీగా ఉంటారు ఎప్పుడు. ఆర్మీ కటింగ్ అంటారా. నీ నుదుట వెంట్రుకలను గుండ్రంగా కత్తింపకూడదు, నీ గడ్డ పక్కలను కొరకూడదు. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. అంటే ఆ కాలం ఇవన్నీ ఎందుకు చేయొద్దంటున్నాడో తెలుసా? ఇవన్నీ ఐగుప్తీయుల యొక్క అలవాట్లు. ఐగుప్తులో ఉండేవారు అలవాట్లు. ఈజిప్షియన్స్ అలాగే ఉండేవారు. ఇక్కడ ఉండదు జుట్టు, వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడే ఉంటుంది జుట్టు. ఇక్కడంతా జుట్టు అనుకోండి, ఇక్కడే ఎందుకు ఉండాలి జుట్టు వాళ్ళకి? అది వాళ్ళ యొక్క సంప్రదాయం. ఆ సంప్రదాయాలు వేరు, మీ సంప్రదాయాలు వేరు. ఎందుకంటే నేను వాటన్నిటికంటే పైవాడిని, మిమ్మల్ని ఐగుప్తు కంటే పైగా ఉంచాలని కోరుకుంటున్నాను. జుట్టులో ఏమి లేదు, కొరుక్కోవడం ఏమి లేదు, ఈ ఆచారాలు ఏమి లేదు, ఆ పళ్ళల్లో ఏమి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దీస్ ఆర్ కనెక్టెడ్ టు గాడ్. మ్యారేజ్ ఇస్ కనెక్టెడ్ టు గాడ్. ఉమెన్ అండ్ హస్బెండ్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన స్వరూపంలో నిన్ను నన్ను చేశాడు కాబట్టి కొన్ని రూల్స్ పెట్టాడు. సో వాట్ ఎవర్ హీ సేస్, ఆ స్త్రీ అంటే స్త్రీ, పురుషుడు అంటే పండు అంటే పండు తినకూడదు అంతే. ఇట్స్ అబౌట్ గాడ్ అండ్ ఒబీడియన్స్. ఎంతమందికి అర్థమైంది? సో నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాటలను నెరవేరుస్తావు. యు హానర్ హిమ్. లవ్, రెస్పెక్ట్స్ ఇట్స్ మాస్టర్స్ వర్డ్స్. అవునా కదా? యా, కమ్ ఆన్, లెట్స్ గో. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు మీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. ఆ ఐగుప్తు, అక్కడ ఉండేటువంటి 7 దేశాలు, కనానీయులు, హిత్తీయులు, వాళ్ళ యొక్క సంప్రదాయాలు అంటే అన్నీ. ఆ సంప్రదాయాల ప్రకారం మీరు చేయకూడదు, వేరుగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమైంది? నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను, నేను యెహోవాను. నేను అంటే మీరు కూడా. చూడండి ఏమంటున్నాడో తెలుసా? బీ యు హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. అంటే వెనెవర్ యు ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్, యు ఆర్ ట్యాపింగ్ ఇన్ టు ద అనాయింటింగ్ ఆఫ్ ఐ యామ్. యు ఆర్ జాయినింగ్ ఐ యామ్. యు ఆర్ బికమింగ్ క్లోజ్ టు ద ర్యాంక్ ఆఫ్ ఐ యామ్, గాడ్ ఆఫ్ ఐ యామ్. అబ్రహాం నౌ you are joined with I am. God of Abraham అంటే I am of Abraham, I am of Isaac, I am of Jacob. సో వీళ్ళు ముగ్గురిని కలిపి I am అంటున్నాడు దేవుడు. He has named them I am. ఎంతమందికి అర్థమైంది? యా, యు సీ దట్ నౌ. కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు.
సోదెగాండ్రును వెదకి వారి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. చూడండి, అక్కడికి ఏమొస్తుందంట? అపవిత్రత. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదంట, అపవిత్రత కలుగుతుందంట. నేను మీ దేవుడినైనా యెహోవాను. రైట్. అంటే ఏమవుతుంది? యు మే లూజ్ యువర్ పవర్స్, యు మే లూజ్ సమ్ ఆఫ్ ద క్వాలిటీ, సమ్ గిఫ్ట్, సమ్ ఫ్రూట్స్. కొన్ని ఫలాలు కోల్పోవచ్చు, కొన్ని వరాలు కోల్పోవచ్చు. అబ్రహాం అంటాడు, నాకు పిల్లలు పుట్టక, అందుకే దేవుడు కొన్ని కష్టాలు పెట్టాడు అబ్రహాంకి. నాకు పిల్లలు పుట్టకపోయినా, కొన్ని లేకపోయినా నేను ఇక్కడే ఉంటా, అంతే, అక్కడికి వెళ్ళను. నా కొడుక్కి పిల్లనివ్వకపోయినా ఇక్కడే అన్న ఉంచుగా నేను పంపనంటాడు. దోతెల్లి తీసుకొస్తుంది. వెన్ యూ సాక్రిఫైస్ ద న్యాచురల్ ఫర్ గాడ్, ద సూపర్ న్యాచురల్ విల్ కమ్. దేవుని విశ్వాసముకు ఈ లోకములో కొన్ని పోగొట్టుకున్నా అంతే, నాకు ఇంకా పిల్లలు పుట్టట్లే, నాకు ఇంకా ఉద్యోగం రాలే, నాకు ఇంకా అది జరగలే, ఇది జరగలే, అలాగని కాంప్రమైజ్ అవ్వక అలాగే ఉండే విశ్వాసంతో ఒక మహా అద్భుతము జరుగుతుంది. హన్నా ఎవరు పుట్టారు? ఆ దేశంలో, అక్కడ కంటంది పెనిన్న గంపలు గంపలు, ఆ దేశంలో దేవుని మాట ఎండం కరువు అంట. అలాంటిది దేవుడు ఆ వ్యక్తితో పొద్దున్న లేస్తే మాట్లాడేటట్టు చేశాడు సమూయేలుకి. యు సీ నౌ హౌ గాడ్ కెన్ సెపరేట్. యాజకత్వం మానలే, వెళ్ళి వృద్ధాప్యంలో కూడా దేవునికి ధూపం వేస్తానే ఉన్నాడు. ముసలోళ్ళు అయిపోయారు జకరియా, ఎలిజబెత్, అయినా దేవుడిని విడిచిపెట్టలే. అవమానంతో నాకు దేవుడు ఇవ్వలేదు, అయినా సరే నాకు దేవుడు కొడుకుని ఇవ్వలే, బాధ ఉంది, వేదన ఉంది, కానీ ఆరాధించడం ఆపలే. సమూయేలు పుట్టాడు, అబ్రహాం పుట్టాడు, మోషే పుట్టాడు, ప్రవక్తలందరూ పుట్టారు. వాళ్ళందరికంటే గొప్పోడు పుట్టాడు. తల్లి గర్భమందు పుట్టిన ప్రవక్తల్లో గొప్పోడు పుట్టాడు. ఎవరు? ఎందుకు? అందరూ అంటారు ఏదో వచ్చి ఎన్ని ఉన్నా నీ విశ్వాసంలో నువ్వు త్యాగము చేయి, నీకు కలిగిన ఘోర అవమానము గొప్ప, అతి గొప్ప ఖ్యాతిగా మారుతుంది. అందుకే ఇతరులతో పోల్చుకోక, నాకు ఇంకా ఎందుకు పెళ్ళి అవ్వలే, నాకు ఇంకా ఎందుకు వెళ్ళవలే, ఎందుకు అవ్వలే. ఏ అవమానం అయితే నువ్వు భరిస్తూ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావో ఆ అవమానము మహాసాక్షిగా మారబోతుందండి. దాని విషయమై డోంట్ కాంప్రమైజ్. ఎంతమందికి అర్థమవుతుంది? యా, క్యారీ ఆన్. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. ముసలివాళ్ళని చూసి భయపడాలి. ముసలివాళ్ళు అంటే ఏంటి? తల పండిపోయిన వాళ్ళు. డోంట్ టాక్ నెగిటివ్ టు దెమ్. చులకన చేయొద్దు. మీ అమ్మమ్మని, మీ నాయనమ్మని ఏడిపించక, తప్పు, అలాగా హేళన చేయకూడదు. డోంట్ టాక్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ, బికాస్ గాడ్ ఈజ్ టెల్లింగ్. ఎందుకంటే వాళ్ళు కొంచెం వీక్గా ఉంటారు, ముడతలు వచ్చేస్తాయి, ఫన్నీ పనులు చేస్తారు, అది పడేసుకుంటారు, ఇది పడేసుకుంటారు, సరిగ్గా కూర్చోలేరు, నుంచోలేరు. దే ఆర్ వీక్ పీపుల్. నువ్వు యంగ్, స్మార్ట్, డైనమిక్, ఎనర్జెటిక్. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును కనపరిచి నీ దేవునికి భయపడవాలి. యూ టు రెస్పెక్ట్ దెమ్, హానర్ దెమ్, టాక్ పాజిటివ్లీ. దెర్ వాజ్ వన్ ప్రీచర్. ఇతను ఒక మంచి బోధకుడు అనమాట. అతని నుంచి ఏం నేర్చుకున్నానంటే, ఎవరిని చూసినా పాజిటివ్గా మాట్లాడేవాడు. వాడు అలాంటి వాడైనా సరే, యు ఆర్ వెరీ గుడ్. ఐ వాస్ థింకింగ్, ఎందుకు అలాగే మాట్లాడతాడు? సో స్వీట్ పీపుల్, యు గుడ్ పీపుల్. వాట్ ఈస్ దిస్ మ్యాన్? మై మైండ్ చేంజ్డ్. ఎవరైనా ఎలా చెడ్డకున్నా, ఏమున్నా సరే పాజిటివ్గా మాట్లాడడం. అతను మనిషిని యొక్క నెగిటివిటీని చూసి ఆ నెగిటివిటీని ఎలా పాజిటివ్గా మార్చాలా అనే టైప్లో అయిపోయింది. అంటే ఆ వాగ్దానాలు నెరవేరడానికి మంచి విత్తనం పోతారన్నమాట. బికమ్ పాజిటివ్ విత్ పీపుల్. సాధ్యమైనంత వరకు పాజిటివిటీ, దెర్ ఈస్ పవర్ ఇన్. మనకు చూసినట్టు ఉన్నదన్నట్టు మాట్లాడడం అలవాటు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నదన్నట్టు. నో, మన దేవుడు లేని వాటిని సే గుడ్ వర్డ్స్ టు మేక్ పీపుల్ హ్యాపీ. మేక్ సమ్ పీపుల్ హ్యాపీ. బీ పాజిటివ్, టాక్ పాజిటివ్, ప్రీచ్ పాజిటివ్. Try to see as much positive, cover as much as possible. Then God brought people, miracles, healings, power, authority. You see now. సో నీ భార్యలో అత్తమాల నెగిటివిటీ చూడక, బాబా ఎలాంటి మొగుడిని ఇచ్చావు, అన్నీ నెగిటివే, ఒకటన్నా పాజిటివ్ ఉందా చూపించు. 100 పాజిటివ్లు ఉంటాయి, కానీ మనిషి బుద్ధి ఏంటంటే ఇద్దరిలో చాలా పాజిటివ్లు ఉంటాయి. ఒకటి నెగిటివ్ కనపడితే అంతా నెగిటివ్ చేస్తారు. ఇది మనిషి మైండ్. ఈ 2 గుణాలు పెట్టి చూడండి, వాగ్దానాలు నెరవేరుతాయి మీ జీవితంలో. ట్రై టు కవర్ పీపుల్, డోంట్ మేక్ దెమ్ ఫీల్ గిల్టీ. యు సీ దట్ నా, దట్స్ హౌ గాడ్ డస్. పేతురు 3 సార్లు తిరస్కరించాడు.
అదే 3 సార్లు మళ్ళా ప్రేమిస్తున్నా అనిపించి, నువ్వు బండే పేతురు పద అంటాడు, నా గొర్రెల్ని మేపు. అదే పేతురు రెచ్చిపోయి ఏం చేస్తాడు, నీడ స్వస్థపరిస్తే నడుచుకుంటూ పోతాడు. గిల్టీ అయిపోయి నేను సేవకు పనిచేయనని చేపలు పట్టుకోవడానికి పోతాడు. అందరూ వెళ్ళిపోతారు. అలాంటూ అతన్ని తీసుకొచ్చి నీడ, అయ్యా కనీసం నీడన్న నేను నుంచి ఉంటే రోడ్డు పక్కన పడిగి నడుచుకుంటూ పోతాడు. మొత్తం రోడ్డు నుంచి రోడ్డు వరకు ఊర్లో అందరూ స్వస్థత. అంటే ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశాడు దేవుడు. అతను నెగిటివిటీతో అతను ఆపలే. God made him even more positive than his negativity. Today I want you to change your mind. See in a different perspective. See good in others. ఆ వృద్ధుల్ని ఎలా పొగుడుదామా, ఆ రోగిని ఎలా పొగుడుదామా, ఆ పాపిని ఎలా చూద్దామా. How good can we see in others? This is the biggest key. ఎవరు నేర్చుకుంటున్నారా దీని విషయం? ఎనీబడి లెర్నింగ్ సంథింగ్? లెర్న్ దిస్ అండ్ సీ. దానివల్ల ఏమవుతుందో తెలుసా, అవతల వాళ్ళు మారుతారు. అలా చేసినందుకే శిష్యులు ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి రెడీ అయ్యారు. You see the way? Yeah, let's please God. There is nothing in all these things, but God will justify. It's about God's word. ఆ సమరయ పట్టణాన్ని రక్షించడానికి ఎవరన్నా పరిశుద్ధుని పట్టుకున్నాడా? దాక్కుని మధ్యాహ్నం వస్తున్నామని పట్టుకున్నాడా? అందరూ పొద్దున్న పెట్టుకెళ్తే మధ్యాహ్నం వచ్చాము కాసుకొస్తున్నాడు నీకోసమే. స్వార్థ ఎవరు చెప్పారు ఆ ఊరికి? ఎవరు చెప్పారు? ఆమె. She became the holy evangelist for the city of Samaria. ఆయన ఏం చూశాడు? ఈజ్ అ పాజిటివ్ మ్యాన్. లేని వాటిని, యు సీ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కెన్ చేంజ్ దట్, హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. నువ్వు అనుకున్న జాబ్ థింగ్స్ నువ్వు దేని గురించి ఎత్తుక్కుంటున్నావో అవి నీ వద్దకు ఎత్తుక్కుంటా వస్తాయి. ఓకే, నౌ గివ్ యూ ఎ పాజిటివ్ మైండ్. పాజిటివ్ మైండ్ అనండి. యా, సీయింగ్ పాజిటివ్ ఇన్ అదర్స్. ప్రతి ఒక్కళ్ళలో నెగిటివ్ ఉంటుంది. డోంట్ సీ. యా, అపవాదికి ఒక పేరు ఉంది. ఏంటో తెలుసా? ఎక్యూజర్ అంటారు. వాడు ఏంటంట? ఎక్యూజర్. యోబు కాలంలో ఉండేవాడు. నీ యోబు అలాగని వాడు అనమాట. ఎప్పుడైతే యేసుప్రభు వారి శిలువలో మరణించాడు, వాడు ఏం చేయబడ్డాడు? అక్కడికి వెళ్ళడానికి, అంతకుముందు ఇక్కడ ఉండేవాడు, అక్కడ ఉండేవాడు, అటు ఇటు తిరుగుతూ. ఇప్పుడు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళడానికి లేకుండా పర్మనెంట్గా వాడు స్థానం పోగొట్టుకున్నాడు. పర్మనెంట్గా ఇప్పుడు ఎలాగెళ్ళ పరలోకానికి వాడు వెళ్ళాడు. హీ కెనాట్ గో టు హెవెన్. ఆఫ్టర్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, నో ఎక్యుజేషన్. అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. యోబు టైంలో అటు ఇటు తిరుగుతూ వెళ్ళివాడు అంట, అధికారం ఉండేది. ఇప్పుడు వాడికి చోటు లేదు, ఎక్కడ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు నీటి పక్కన ఎక్కడ ఉంటాడు, అక్కడ ఇక్కడ. హీ హాజ్ నో ప్లేస్ ఇన్ హెవెన్. అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఎవరినెవరిని ఏం చేద్దామా అని. హీ లాస్ట్ హిస్ పొజిషన్. యు సీ దట్ నౌ. మే యూ నాట్ గివ్ హిమ్ రూమ్ ఇన్ యువర్ మైండ్. హీజ్ ఎన్ అక్యూజర్. యు ఆర్ బోర్న్ వీక్. అవునా కదా? యు ఆర్ బోర్న్ వీక్. శరీరము అవునా? ఆర్ వి సిన్నర్స్ ఆర్ హోలీ పీపుల్? వీ వర్ వన్స్ సిన్నర్స్. అవునా కదా? యా, వీఆర్ ఆన్ ద వే టు హోలీనెస్. ఈ మధ్యలో ఈ శరీరం అనేకసార్లు పడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఈ యాత్రంతా ఎలా చూస్తున్నాడు? నీతిమంతుడిగా చూస్తున్నాడు. అందుకే అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. లుక్ ఎట్ ద ఐస్ ఆఫ్ గాడ్. బికాస్ ఆన్ ద జర్నీ. యాత్ర అనండి. యాత్ర, ద జర్నీ. యు ఆర్ ఇన్ ద జర్నీ. సైతాన్ అలా కాదు. హీ అక్యూజెస్ యూ. హ్యావ్ అ పాజిటివ్ మైండ్. Somebody is talking too bad, go away. ఎంతమంది నేర్చుకుంటున్నారు? యా, లెట్ మీ గివ్ యూ a quote. Your outer glory, your outer divine glory is based on your secret life. ఎవరు చూడనప్పుడు, ఎక్కడా లేనప్పుడు, నీ ఇంట్లో, నీ ఊర్లో, నీ ఇంట్లో ఒంటరిగా ఉన్న టైంలో నీకుండే మనస్సు బయట గొప్పగా వెలుగుతుందంట. యు సీ దట్? సో యువర్ సీక్రెట్ ప్లేస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్. ఒక విధంగా చెప్పాలంటే మన తండ్రి ఫస్ట్ కంఫర్టర్. ఓకే ఓకే అంటే ఎవరిని పంపించాడు ఆయన ఫస్ట్ కంఫర్టర్గా? తండ్రిని ఎవరో చూడలేదు. ఎవరు? యేసు ప్రభువారు. రెండవ ఆదరణకర్త ఎవరు? మూడవ ఆదరణకర్త ఎవరో తెలుసా? నువ్వు నేను, సంఘం. మనల్ని ఎవరిని చూస్తే అదిగో మూడో ఆదరణకర్త వస్తున్నాడు అనుకోవాలంట. ద కంఫర్టర్. ద కంఫర్టర్. మే ఎవ్రీబడి రైజ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ కంఫర్టర్ టుడే. అంటే ఏంటి? నువ్వు కంఫర్ట్ చేయాలంటే అర్థం ఏంటి? నేను హై స్టేజ్లో పెట్టాలా లేదా? నీకు కొన్ని వరాలు, కొన్ని పవర్స్, కొంచెం రిచెస్, కొంచెం బ్లెస్సింగ్స్ సో దట్ యూ క్యాన్ కంఫర్ట్ అదర్స్. ఓన్లీ హైయర్ పీపుల్ క్యాన్ కంఫర్ట్ లోవర్ పీపుల్. కాబట్టి నీ స్థాయి ఏమవుతుంది? యు గెటింగ్ మీ నౌ? లెట్ us pray. God, అయ్యా ఇదిగో ప్రభువా, ఈ వాక్యంలో
ఐ యామ్ నీలాగా ఉండడానికి, నీ గుణముల్లో పాలువాడై ఉండడానికి ఈ రోజు నుంచి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. నా కోపానికి నేను త్రోవ చూపించాను, నా కంటికి, నా మనసుకి, నా బుద్ధికి వచ్చినట్లు నేను చేశానయ్యా. ఇదిగో ఈ రోజు నుంచి నీకు ఇష్టమైనట్టు నీ చిత్తానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడతాను నాయన. ఇదిగో ప్రభువా, నీకేమేమైతే ఇష్టమో వాటి ప్రకారము జీవిస్తాను. లోకం ఎంత గొప్పగా ఉన్నా, ఎలాంటిదైనా సరే ఆ లోక ప్రకారము నేను చేయను నాయన. లార్డ్, ఐ వాంట్ టు బీ లైక్ దాట్. గివ్ మీ దట్ నేచర్. Give me that good nature, oh Lord, to make others comfortable, to make others feel good, to talk positive about them. Give me that kind of nature, respectable, loving and caring and filled with joy. వాళ్ళు ఆనందపడేటట్లు, వారు సంతోషంగా ఉండేటట్లు, వారు కంఫర్టబుల్గా ఉండేటట్లు. ఎందుకంటే నీకు ఒక పేరు ఉందయ్యా, రెండవ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. నీవు మొదటి ఆదరణకర్త, ఆదరించువాడువు, తల్లి వల్లే ఆదరించువాడువు. ఏం జరుగుతున్నా అదే రీతిగా అయ్యా ఆదరించువానిలాగా చెయ్యి. నా మాటలు ఆదరించాలా, నా బుద్ధి ఆదరించాలా, నా ప్రవర్తన ఆదరించాలా, ఆదరించేటట్టు నా జీవితాన్ని మార్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.